ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ విషయం చాలా ఇంట్రెస్టింగ్ సార్, చెప్పండి. నేను అభిమాని ఆయనకి, వీరాభిమాని. సార్. పవన్ కళ్యాణ్ గారిని అసలు హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు? జనసేన నాయకులను కానీ కార్యకర్తలని హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు. వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు అడుగుతుంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కంప్లీట్ చేయండి, ప్రూవ్ చేయండి అని అడుగుతున్నారు. అవును. లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమని అడుగుతున్నారు. అంతే. లేదు సుగాలి ప్రీతి గారికి తల్లి గారికి న్యాయం చేస్తా అన్నావు కదా, ఇప్పుడు అధికారంలో ఉండవు, చేయమని అడుగుతున్నారు. అంటే అతను ఏదైతే మాట్లాడారో అవి చేయమంటున్నారు తప్పితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు, ఆబ్వియస్లీ అడుగుతారు. అడగాలి సార్. కానీ అసలు హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు? నాకు తెలిసి ఆయనకి ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. 2, సొంత పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. 3, ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళే డిఫరెంట్గా చేస్తున్నారు మొత్తం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ఒకటి కాదు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెప్పండి ప్లీజ్. సీజ్ ద షిప్ అన్నారు, వెళ్ళి కట్ చేస్తే ఏముంటుంది, 3 రోజులు అది వెళ్ళిపోతుంది. అంటే అసలు హ్యూమిలేట్ చేయటం ఏ విధంగా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి సీజ్ ద షిప్ అంటున్నారు కాబట్టి ఆయనకి అంటే కొంచెం సీనియర్ పోస్ట్లో ఉన్న అధికారులు అవైలబుల్ లేకుండా ఉంచటం ఆడ ఆ రోజున. ఇది హ్యూమిలేషన్ కాదు? భారీ డిప్యూటీ సీఎం. నెక్స్ట్ ఆయన ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు? ఒక ఉప్పాడ దగ్గర అవ్వచ్చు, లేదు రాజేపేట దగ్గర అవ్వచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ వస్తే పొల్యూషన్ అయింది అని మాట్లాడతారు. నెక్స్ట్ బోండా ఉమా గారు అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ బోర్డు అనేవాళ్ళు అసలు పని చేయట్లేదు, ఆ శాఖ అసలు పనే చేయట్లేదు అని మాట్లాడతారు. ఆ శాఖ ఎవరిది సార్? మా పవన్ కళ్యాణ్ గారు సార్, జనసేన వాళ్ళది. అవును. నెక్స్ట్ నిన్న కాక మొన్న కూడా పేపర్లు వేశారు సార్, కృష్ణా జిల్లాలో బియ్యం అంటే రేషన్ దందా నడుస్తుంది, తూకంలో భారీగా తేడా వస్తుంది. ఇది రాసేది సాక్షి కాదు సార్, సాక్షి కాదు, వాళ్ళ పేపర్లే, అంటే టీడీపీ అనుకూల మీడియాలో రాశారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ జనసేన దగ్గర ఉంది. నెక్స్ట్ సింహాచలంలో టెండర్లు, ఒక టెండర్ చిన్న టెండర్ క్లోజ్ చేయడం చేత కాదు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి 1కి 4 సార్లు పిలుస్తున్నారు, అది అవకతవకలతో నడుస్తున్నాయి అని వాళ్ళ పేపర్లో రాస్తారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది సార్? జనసేన దగ్గర. పవన్ కళ్యాణ్ గారి. నెక్స్ట్ కాశీ నాయన దగ్గరికి వెళ్ళి అటవీ శాఖ వాళ్ళు కూలుస్తారు, కూల్చినప్పుడు ఒకవేళ నిజంగానే అటవీ శాఖ తప్పు లేదు అనుకుందాం, సరే దీన్ని డ్యామేజ్ ఎవరికి జరిగింది? పవన్ కళ్యాణ్ జరిగింది. ఒకవేళ రెక్టిఫై కూడా ఆయన చేస్తే ఎలా ఉండేది? కొంచెం చాలా బ్యాలెన్స్ అయింది కదా. కానీ లోకేష్ గారికి ఏం సంబంధం సార్? ఆయన వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా నేను చేపిస్తాను ఇదంతా అని ప్రామిస్ చేసి ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ శాఖ వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళు చేస్తున్న తప్పులు ఇవన్నీ. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారి దగ్గర, జనసేన దగ్గరే ఉంటుంది. సినిమా ఆటోగ్రఫీలో తప్పులు జరుగుతున్నాయని మాట్లాడతారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది సార్? మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్కి వస్తుంది. దాచేపల్లి దగ్గర రసాయనాలు అంటే ఫ్యాక్టరీల యొక్క రసాయనాలు కలిసి కాలువల్లోనూ నదుల్లో కలర్ కూడా మారిపోయింది, పొల్యూషను అని చెప్పారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంటుంది సార్? సేమ్ మళ్ళీ జనసేన. దాచేపల్లి నిజంగా గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం పోయింది సార్, పోయింది. కానీ పర్సనల్లీ ఈ శాఖ మొత్తం వాళ్ళదే. మరి మిగిలిన శాఖలను ఎందుకు టార్గెట్ చేయట్లా? ఇప్పుడు చూడండి, ఇంకా వరస్ట్ చెప్తా. మైరా మన ఒక కంపెనీకి ల్యాండ్స్ ఇచ్చారు, ఏది అమ్యూజ్మెంట్ పార్కులు కడతాను అని ప్రపోజల్ వస్తే పేపర్లో ఏమని రాస్తారు? ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది, ఆ ఒక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేశారు. అంటే ఒకే ఒక ప్రపోజల్ వస్తే ఏం చేయాలి? టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేసి పిలవాలి. అవును. ఒకే ఒక టెండర్ వచ్చింది అంటే ఎలా చూస్తారు? బిజినెస్ మ్యాన్లకి ప్రస్తుత ప్రభుత్వం మీద నమ్మకం లేదనే 100%. అందుకే ఎవరు పార్టిసిపేట్ చేయలేదా? అవును. అంటే మీరు వాస్తవికతకు దూరంగా ఉన్నారు కాబట్టి ఎవరు రాలేదా? నమ్మకం. ఒక 15 లక్షల క్యాపిటల్ 3 నెలల క్రితం పెట్టిన కంపెనీకి ఒక 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్న స్థాయిలో ల్యాండ్స్ ఇచ్చారు. ఇది టీడీపీ అనుకూల పత్రికల్లో రాశారు. మరి వర్షా కంపెనీ గురించి రాశారా? లేదే. లూలు గురించి రాశారా? లేదే. ఎందుకంటే ఈ శాఖ టూరిజం ఉంది, ఇది జనసేన దగ్గర ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ బాగానే వెనక నుంచి తడి పెడుతున్నారు గట్టిగా. డిఎస్పీ సరిగా పని చేయట్లేదు, పేకాట శిబిరాలు నడుపుతున్నారు, వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడితే దానికి ఆయన ప్రమోషన్ ఇస్తారు. ఆయన ప్రమోషన్ ఇచ్చి బెస్ట్ ఎంప్లాయీగా ఇస్తారు. అంటే ఏంటి? ఇప్పుడు హ్యూమిలేట్ చేయడం కదా. ఇలా ఇన్ని అవమానాలు, ఇన్ని భారాలు మోస్తూ ఈయనేమో 15 ఏళ్ళు కలిసి ఉంటామని ఈయన పదే చెబుతుంటే
వాళ్ళేమో ఒక చిరునవ్వుతో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని చెబుతారు తప్పితే వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని అంటే ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు దాకా నేను చెప్పింది డైరెక్ట్ జనసేన పార్టీకో లేదు పవన్ కళ్యాణ్ గారికో జరుగుతుందని కింద నాయకుల్ని కార్యకర్తల పరిస్థితి అయితే పాపం అది మనం ఒక లైవ్లో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది. చాలా ఘోరంగా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా వాళ్ళ అధినాయకుడైనా పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించాలంటే ట్రై చేస్తే సస్పెండ్ చేసే పార్టీ సార్. ఒక లెటర్ రాసి ఇంతకాలం కష్టపడ్డామని ఒక లెటర్తో పక్కకి వెళ్ళిపో అంటే అది న్యాయమే అంటారా? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం చెప్పాలని చూస్తున్నారు, వాళ్ళ మైక్ కట్ చేస్తావు అంటే మనం ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి పెట్టిన పార్టీ కాదు కదా, అది వాళ్ళ కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కోనసీమలో కూడా అలాగే జరిగింది పాపం. అతను మాట్లాడుతూ ఉంటే 2014లో మీరు ఓట్లు ఏమన్నారు కూటమికి అనగానే ఆ తర్వాత తీసేని మైక్ కట్ చేశారు. ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత అంటే కూటమి ప్రభుత్వం మీద లేదు వాళ్ళకు జరుగుతున్న అవమానాల మీద మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతుంటే నాయకుడు, వాళ్ళేమో దారుణంగా ఇబ్బందులు పెడుతుంటే జనసేన వాళ్ళని, అసలు జనసేన స్థానిక నాయకులకు ఏ పని అవ్వట్లేదని వాళ్ళు మీటింగులు పెట్టి మరీ మాట్లాడుతుంటే స్టిల్ ఈయన అడ్రస్ చేయకపోగా మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకని సార్? అంటే ఎలా ఉంటుందంటే సార్, విడిపోయారనుకోండి ఒక న్యూట్రల్ ఓటర్లోకి ఎలా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు గెలుస్తారు, విడిపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనేది వెళ్తుంది. అంటే మళ్ళీ ఒక తరం తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసారనుకోండి ఒక న్యూట్రల్ ఓటర్ యొక్క ఓటు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. ఒకసారి కానీ అందరూ కలిసి ఉన్నప్పుడు ఓడిచ్చారనుకోండి ఇంకా సిద్ధాంతపరంగా భావజాల స్వారూప్యత లేకుండా కలిసిన కేవలం అధికారం కోసం కలిశారనుకోండి ఇక ప్రజలు క్యాడర్ యాక్సెప్ట్ చేయరు, కలిసినా ఓడిపోతాం కదా. అవును. అందుకని ఈయన కోరుకునేది కూడా వాళ్ళు కలిసి ఉండాలని, కలిసి ఉంటేనే వాడుకొట్టాలి. ఇంకోటి ఏమైందంటే సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, వాళ్ళు విడిపోయారు అనుకోండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత జనసేన తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది, జనసేనకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీకి పడే ఓటు జనసేనకు పడే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు ఏమైందంటే ప్రభుత్వ అనుకూల ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని ఉంటాయి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనరల్గా వైఎస్ఆర్సీపీ పడుతుంది, ఒకటే పార్టీ ఉంటుంది కాబట్టి అపోజిషన్లో. అనుకూల ఓటేమో కూటమికి పడుతుంది. అవును. ఇప్పుడు విడిపోయారనుకోండి జనసేన కనుక వైసీపీకి పడే ఓటు జనసేనకు. ఇప్పుడు ఊడిపోయినప్పుడు వాడు కూటమికి వేయాల్సిన ఓటు వ్యతిరేకత ఉంది కాబట్టి వైసీపీకి వేస్తాడు కూటమి ఓటు. బట్ వీళ్ళిద్దరూ విడిపోతే వైసీపీకి వేయాల్సిన ఓటుని అరే వీడు విడిపోయాడు వీడికేద్దామని ఒక ఛాన్స్ ఇతను కూడా ఇద్దాము పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొద్దిగా డ్యామేజ్. అందువలన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి, కలిసి ఉండగా ఓసారి ఓడియాలి, ఓడిస్తే క్లియర్ అయిద్ది అనే వేలో ఉండరు సార్. అవుతుంది అంటారా మరి సార్? నేను అనుకోవటం వాళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటామని పదే చెప్తున్నారు కదా, విడిపోమని ఎవరు అనట్లేదు కదా. అంటే ప్రతిపక్ష పార్టీ కూడా మీరు విడిపోండి అని ఏమి అడగట్లేదు కదా. సో వాళ్ళు కలిసే ఉంటారు అనుకుందాం. కాకపోతే ఈ అవమానాలు భరిస్తూ ఎంతమంది క్యాడరు జనసేనకు మద్దతుగా ఈసారి నిలబడతారనేది చూడాలి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.